జూబ్లీహిల్స్ బైపోల్ విషయంలో నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఒక ఇంత రిలీఫ్ ఇచ్చిందా ఎంఐఎం పార్టీ అంటే కనుక ఎస్, ఖచ్చితంగా ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఒకవైపు అసదుద్దీన్ ఓవైసీ కావచ్చు, మరోవైపు అక్బరుద్దీన్ ఓవైసీ కావచ్చు, ఇద్దరు చేసినటువంటి ఒక ప్రకటనలు అయితే ఖచ్చితంగా ఇది ఒక కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి తరుణం ఇచ్చే విధంగా ఉంది జూబ్లీహిల్స్ బైపోల్లో. ఎందుకంటే జూబ్లీహిల్స్ బైపోల్ నుంచి ఎంఐఎం తప్పుకుంటున్నట్లుగా ఇప్పుడు సర్వత్రా ఇప్పుడు వార్తలు అయితే చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనికి సంబంధించి ఆయా పార్టీ నుంచి అధికారిక ప్రకటన అయితే రావాల్సిందే. నిజంగా వాస్తవానికి అయితే జూబ్లీహిల్స్ బైపోల్ విషయానికి వస్తే కనుక నియోజకవర్గ వ్యాప్తంగా చూసుకుంటే కనుక ముస్లిం ఓట్ బ్యాంక్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ యాదవ్ వర్గంతో పాటు ముస్లిం ఓట్ బ్యాంక్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఆల్రెడీ కాంగ్రెస్ అయితే బరిలోకి దిగాలన్నటువంటి ఆలోచనలో ఉంది. ఎందుకంటే జిహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడ కూడా మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో జిహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడ కూడా గెలిచినటువంటి సందర్భం లేదు కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా ఈ అది ఆల్రెడీ కంటోన్మెంట్ బైపోల్ జరిగితే ఆ రోజు జరిగినటువంటి ఉప ఎన్నికలు అక్కడ విజయం సాధించినటువంటి సందర్భం చూసాం కాంగ్రెస్ పార్టీది. సిట్టింగ్ స్థానం అక్కడ బీఆర్ఎస్ కూడా కోల్పోయినటువంటి సందర్భం. ఇక్కడ కూడా బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానమే మాగంటి గోపీనాథ్ చనిపోయారు. మళ్ళీ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేలాగా ఇప్పుడు బీఆర్ఎస్ ఉవ్విల్లూరుతోంది. లేదు, తన సంఖ్యను మరింత పెంచుకునేలాగా మరోవైపు కాంగ్రెస్ అడుగులు వేస్తున్నటువంటి తరుణాన ఎంఐఎం ఖచ్చితంగా ఇక్కడ స్నేహాస్తం చాటిందానంటే కనుక చాలామంది ఇటు ఎంఐఎం నుంచి కావచ్చు, ఇటు కాంగ్రెస్ నుంచి కావచ్చు, ప్రధానంగా ఒకటే చర్చ, ఖచ్చితంగా ఎంఐఎం ఇప్పుడు తప్పుకుంటుంది, ఖచ్చితంగా స్నేహాస్తం చాటేలాగా కాంగ్రెస్కి ఇప్పుడు ఇవ్వబోతుంది అనేది. నిజంగా కనుక అదే జరిగితే కనుక కాంగ్రెస్కి ఎవరు ఏ అభ్యర్థి ఉన్నా సరే విజయం వైపు అడుగులు పడతాయనేటువంటి చర్చ అయితే జోరుగా సాగుతోంది. దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి అప్డేట్ చూద్దాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు మజ్లిస్ పార్టీ దూరం పాటించబోతోందా అనే ప్రశ్నకు సమాధానం అవుననే వస్తోంది. 2 రోజుల క్రితం జూబ్లీహిల్స్ సెగ్మెంట్లో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఎన్నికల్లో స్థానికుడు, సమర్థుడు, ప్రజా సమస్యల పరిష్కారానికి తప్పించి యువనేతను ఎన్నుకోవాలంటూ పిలుపునివ్వడం ఇందుకు మరింత బలం చేకూరుస్తోంది. ఏకంగా ఓవైసీ బీఆర్ఎస్పై విమర్శనాస్త్రాలు సంధించారు. గత 10 ఏళ్లు ప్రాతినిధ్యం వహించినటువంటి ప్రజాప్రతినిధి పార్టీ కార్యాలయంలో ఉన్నప్పటికీ కూడా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని, తాను బాధ్యతాయుతంగా చెబుతున్నానంటూ అనడమే కాకుండా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి నియోజకవర్గ అభివృద్ధి పనులు తీసుకెళ్లినప్పుడు తనకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. దీంతో కాంగ్రెస్కు మజ్లిస్ మద్దతు యోచన ఉన్నట్లుగా పరోక్షంగా వెల్లడించినట్లయింది. ఇక మరొక వైపు బీజేపీ బలోపేతం కాకుండా నిలువరించాల్సిన అవసరం ఉందని, మధ్యలో ఓట్లు చీల్చేందుకు కొన్ని కత్తెర పార్టీలు రావచ్చని ఆలోచించి యువనేతను ఎన్నుకోవాలని సూచించడాన్ని బట్టి ఉప ఎన్నికల్లో పోటీకి దూరం పాటిస్తున్నట్లుగా పరోక్షంగా స్పష్టం చేసినట్లయింది. పార్టీ పరంగా అధికారికంగా 1-2 రోజుల్లో తుది నిర్ణయం ప్రకటించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. మజ్లిస్ పార్టీ వ్యూహంలో భాగంగా తాము ప్రాతినిధ్యం వహించే అసెంబ్లీ సెగ్మెంట్లలో అభివృద్ధి పనుల కోసం రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో కలిసి నడిచే ఆనవాయితీ ఎంఐఎంకి అయితే ఉంది. అందులో భాగంగానే జూబ్లీహిల్స్ బైపోల్లో పోటీకి దూరంగా ఉండాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. వాస్తవంగా హైదరాబాద్ పాత బస్తీలో ఎదురులేని రాజకీయ శక్తిగా తయారైనటువంటి మజ్లిస్ పార్టీ గత 3 పర్యాయాలుగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్పై పాగా వేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. ఇక తెలంగాణ ఆవిర్భావ సమయంలో బరిలోకి దిగి ఢీ అంటే ఢీ అనే విధంగా పోటీ పడి స్వల్ప ఓట్ల తేడాతో 2వ స్థానంతో సరిపెట్టుకుంది. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో అప్పటి అధికార పక్షం బీఆర్ఎస్ దోస్తీ కోసం బరిలోకి దిగలేదు. అనంతరం జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పోటీ చేసినప్పటికీ పరాజయం తప్పలేదు. తాజాగా బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ప్రస్తుతం అధికార కాంగ్రెస్తో సత్సంబంధాలు కలిగి ఉండడంతో ఉప ఎన్నికలకు దూరం పాటించాలని భావిస్తోంది. తొలిసారిగా 2014లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన మజ్లిస్ గట్టి పోటీ ఇచ్చింది. అప్పట్లో మజ్లిస్ తరపున రంగంలోకి దిగినటువంటి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నవీన్ యాదవ్ 9,000 ఓట్ల తేడాతో 2వ స్థానంలో నిలిచి ఓటమి చవిచూశారు. ఇక 2018లో జరిగినటువంటి ఎన్నికల్లో పోటీ చేయకుండా అప్పటి మిత్రపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యేకు మద్దతు ప్రకటించింది. దీంతో నవీన్ యాదవ్ మజ్లిస్కు రాజీనామా చేసి ఇండిపెండెంట్గా పోటీ చేసి సుమారుగా 18,000 పైచిలుకు ఓట్లు సాధించారు. 2023లో జరిగినటువంటి ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్కు మద్దతు ఇచ్చినటువంటి మజ్లిస్ పార్టీ జూబ్లీహిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్యేపై స్నేహపూర్వక పోటీకి దిగింది. ముస్లిం మైనార్టీ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి మళ్లకుండా చేసి అధికార బీఆర్ఎస్కు సహకరించేందుకు ఆ పార్టీ బరిలోకి దిగినట్లుగా ప్రచారం సాగింది. అంతా ఊహించినట్లే బీఆర్ఎస్కు లాభం చేకూరింది. కానీ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం చేజారుగా కాంగ్రెస్ గత్తెనెక్కింది. ఆ తర్వాత కాంగ్రెస్తో మజ్లిస్ స్నేహం కుదిరింది. తాజాగా ఉప ఎన్నికల్లో దూరం పాటించేందుకు సిద్ధమైనట్లుగా కనిపిస్తోంది. ఇక మరొక వైపు జూబ్లీహిల్స్లో గెలుపు ఇప్పుడు బీఆర్ఎస్
కాంగ్రెస్కు ప్రతిష్టాత్మకంగా మారబోతున్నాయి. ఇక్కడ బీఆర్ఎస్ తమ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను ప్రకటించారు. బీజేపీ తమ అభ్యర్థి విషయంలో 3 పేర్లు పరిశీలిస్తోంది. ఇక కాంగ్రెస్ నుంచి ఈ సీటు కోసం పోటీ ఎక్కువగా ఉంది. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం మంత్రులు పొన్నం ప్రభాకర్ కావచ్చు, వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వరరావులకు ముఖ్యమంత్రి రేవంత్ ప్రత్యేకమైనటువంటి బాధ్యతలు కూడా అప్పగించారు. అభ్యర్థి విషయంలోనూ ఈ 3 సూచనల మేరకు పార్టీ హైకమాండ్కు నివేదిక ఇచ్చి అభ్యర్థిని ప్రకటించేలా రేవంత్ వ్యూహాలు సిద్ధం చేశారు. ఇదే సమయంలో పలువురు అభ్యర్థులు తమ పేరు ఖరారు కోసం ఢిల్లీలో లాబింగ్ కూడా ప్రారంభించారు. జూబ్లీహిల్స్ టికెట్ రేసులో ప్రధానంగా మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, అలాగే నవీన్ యాదవ్, అలాగే కార్పొరేటర్ సిఎన్ రెడ్డి సైతం ఉన్నారు. మాజీ మంత్రి కంజర్ల లక్ష్మీనారాయణ కోడలు అయినటువంటి కంజర్ల విజయలక్ష్మి కూడా టికెట్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. బీఆర్ఎస్ పార్టీ మహిళా అభ్యర్థికి టికెట్ ఇవ్వడంతో కాంగ్రెస్ కూడా మహిళా అభ్యర్థికి అవకాశం ఇవ్వాలని ఆమె కోరుతున్నారు. మరొకవైపు టికెట్ తనకు గ్యారెంటీ అని అంజన్ కుమార్ యాదవ్ ధీమాగా ఉన్నారు. మరొకవైపు కార్పొరేటర్ సిఎన్ రెడ్డి ఇప్పటికే ప్రచారం కూడా ప్రారంభించేశారు. ఇక నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కాగా బీసీ అభ్యర్థిని బరిలోకి దించాలనేటువంటి ఉద్దేశంతో ఈ సీటు తొలుత ఆశించినటువంటి అజారుద్దీన్కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి రేసు నుంచి తప్పించారు. మొత్తంగా ఓవరాల్గా చెప్పాలంటే కనుక జూబ్లీహిల్స్ బైపోల్ విషయానికి వస్తే కాంగ్రెస్కి ఇప్పుడు ఎంఐఎం ఒక దోస్తీగా నిలవబడి కాంగ్రెస్ విజయ ఢంకా మోగించడానికి ఒక కారణం అవుతుందా మజ్లిస్ పార్టీ అంటే కనుక ఎస్ 2-3 రోజుల్లో మజ్లిస్ పార్టీ నుంచి అసదుద్దీన్ ఓవైసీ ఒక ఖచ్చితమైనటువంటి ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా స్నేహస్థాన్ చాటి మరొకవైపు ఈ యొక్క ప్రాంతంలో ఏదైతే ఉంటుందో తన నియోజకవర్గాలు ఏవైతే ఉంటాయో మజ్లిస్ నియోజకవర్గాలు పరోక్షంగా అభివృద్ధి నిధుల కోసం ఏమన్నా ఆ పార్టీ యోచిస్తుందా అనేటువంటి ఆలోచనలో కూడా చాలామంది ఆలోచిస్తున్నారు. మరోవైపు చాలామంది చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరి చూడాలి, మరి అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన అయితే ఇంకా రాలేదు. అధికారిక ప్రకటన అయితే మజ్లిస్ పార్టీ నుంచి అసదుద్దీన్ ఓవైసీ ఇవ్వాల్సి ఉంది. సో అంతా కూడా ఇప్పుడు వేచి చూస్తున్నటువంటి తరుణం. ఒకవేళ వస్తే కనుక మజ్లిస్ పార్టీ నుంచి కాంగ్రెస్కి స్నేహస్తం వస్తే కనుక ఖచ్చితంగా బీఆర్ఎస్ ఓటమి ఖాయం, కాంగ్రెస్ గెలుపు తథ్యం అనే విధంగా ఇప్పుడు చర్చోపచర్చలు అయితే ఒకవైపు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.